ఓకే, ఇలా ఈరోజు మీకు ఎలక్ట్రికల్ సర్క్యూట్ గురించి చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. పేరేంట్రా? రాధాకృష్ణ ఒక సర్క్యూట్ని తయారు చేసుకొచ్చాడు, చాలా బాగుంది. మరి దీన్ని మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తూ, మరి ఈ సర్క్యూట్ ఇలాంటిదే మన రూమ్లో కూడా ఉంది. ఆ ఫ్యాన్ ఆపేసామా? ఓకే, ఫ్యాన్ ఆపిస్తాయండి. ఇక్కడ ఫ్యాన్ తిరుగుతా ఉందా? ఓకే, ఇది కూడా మళ్ళీ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయమా? స్విచ్ ఆన్ చేసింది. మళ్ళీ ఫ్యాన్ నెక్స్ట్ లైట్ ఆఫ్ చేయమా? పైకి పైకి ఇక్కడ లైట్ లైట్ ఆగిపోయింది, అవునా? స్విచ్ ఆన్ ద లైట్. ఓకే, లైట్ వేసింది, మళ్ళీ లైట్ తిరిగింది. చూడండి, అది అక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరిగింది, స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలిగింది, స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోయింది, స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ ఆగిపోయింది. ఇది స్విచ్కి ఈ ఫ్యాన్ లేదా ట్యూబ్ లైట్ కి కనెక్షన్ అక్కడ ఉంది. మనకైతే తెలియట్లా పోయినాం, అవునా? సీలింగ్ చేశాను, సీలింగ్ ద్వారా పంపించి అలా తీసుకెళ్ళి పెట్టాను. మరి అది ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని ఈ సర్క్యూట్ రూపంలో కూడా మీకు చూపించవచ్చు. సేమ్ సర్క్యూట్. ఇప్పుడు ఇక్కడ చిన్న పిన్నీస్ ద్వారా ఏర్పాటు చేస్తే స్విచ్ అనుకోండి. మరి మనకేమో కరెంట్, అది ఇదే బ్యాటరీ. బ్యాటరీ ద్వారా కూడా పవర్ వస్తుంది. లైట్, ఈ లైట్కి బ్యాటరీకి మధ్యలో కనెక్షన్ ఏముంది? ఈ యొక్క పిన్నీస్ అంటే స్విచ్ లాంటిది. ఇదే కనెక్షన్, ఈ బ్యాటరీకి దీనికి కనెక్షన్. ఇప్పుడు చూడండి, దీనికి రెండు కనెక్ట్ చేయగానే ఏమైంది? లైట్ వెలిగిందా లేదా? లైట్ వెలిగింది. మళ్ళీ ఎప్పుడైతే కనెక్షన్ తీసానో లైట్ చూడండి. ఇదంతా ఒక సర్క్యూట్ అన్నమాట. దీన్నే ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటారు. ఇప్పుడు ఈ సర్క్యూట్ ఎప్పుడైతే ఈ బ్యాటరీ నుంచి ఈ లైట్ కి, ఈ బ్యాటరీ నుంచి ఈ స్విచ్ కి కనెక్షన్ ఉంది. ఇక్కడ దీన్ని డిస్కనెక్ట్ చేయడం వల్ల ఏమైంది? లైట్ అయిపోయింది. డిస్కనెక్ట్ చేయడం వల్ల లైట్ అయిపోయింది. మరి ఇది మళ్ళీ ఎప్పుడైతే నేను కనెక్ట్ చేశానో లైట్ ఏమైంది? లైట్, అవునా? లైట్ అయిందా లేదా? చక్కగా లైట్ వెలుగుతుంది. ఓకే, లైట్ వెలిగింది. ఇలా అంతేపడుతుంది లైట్. బ్యాటరీలో పవర్ ఉన్నంత వరకు చక్కగా లైట్ వెలుగుతూనే ఉంటుంది. బ్యాటరీలో పవర్ ఉన్నంత లైట్ వెలుగుతూనే ఉంటుంది.